మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో లాగానే గులాబీ పార్టీకి మున్సిపల్లోనూ పరాభవం తప్పదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఎల్లుండి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్లో బహిరంగ సభ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మేడిపల్లి సత్యం. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 5వ తారీఖు నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంతో గత 2 సంవత్సరాల నుంచి మేము చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడానికి, రానున్న 3 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ప్రజలతోటి సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి మున్సిపాలిటీ, హుజురాబాద్ మున్సిపాలిటీ, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. వాళ్ళకు ప్రతిపక్ష పాత్ర పోషించలేనటువంటి అసమర్థ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతుంది. 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇస్తే కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దద్దమ్మలు బీఆర్ఎస్ వాళ్ళు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని డ్రామాలు చేసినా, ఎవరెన్ని అబద్ధాల ప్రచారాలు చేసినా ఈ రాష్ట్రంలో మరో 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది.